హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఎంతో టెంప్టింగ్‌గా అనిపించే గుత్తి వంకాయ కర్రీ అయితే మనమైతే ప్రిపేర్ చేసుకుందాము. మన ఆంధ్ర స్టైల్ స్పెషల్ కర్రీ అండి ఈ కర్రీ అయితే. ఎండు కొబ్బరి, పచ్చి వేరుశనగ పప్పు, పల్లీలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు ఇవైతే మనకైతే అవసరం అండి గుత్తి వంకాయకి. మెయిన్‌గా అయితే ఇవి కావాలి. సో ఇప్పుడు వీటిల్ని మనమైతే ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఎంత టైం పట్టినా కానీ నిదానంగా అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతగా ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి గుత్తి వంకాయ కర్రీలోకైతే. ఇక్కడ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఫ్రై అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి లాస్ట్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మాడిపోద్ది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వంకాయలు అయితే బాగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు అయితే వేసుకోవాలి వాటర్లో, ఎందుకంటే కరునున్నా కూడా పోద్దండి వంకాయలకి. సో ఇప్పుడు మనమైతే కట్ చేసుకుందాము వంకాయలు. ఇలా నీట్గా చక్కగా కట్ చేసుకోవాలండి 4 సైడ్లు వంకాయలు. ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకున్న పోపులు అయితే మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము. చిన్న సైజ్ అయిన ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి టేస్ట్ కోసం. అలాగే పసుపు, కారం, ఉప్పు, అలాగే మనం ఫస్ట్ అయితే నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దానిలో అయితే వేసేసుకోవాలండి మిక్సీలో. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టఫింగ్ అయితే పెట్టేసుకుందామండి వంకాయలకి. సో ఇలా పెట్టేసుకోవాలండి. నెమ్మదిగా నీట్గా చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అన్ని వంకాయల్లో ఇలా స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత మనకైతే పేస్ట్ అనేది మిగులుద్ది కదండి, అదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వంకాయలు అయితే 1/2 కేజీ తీసుకున్నానండి. ఇక్కడ తోటలో వంకాయలు అవైలబుల్లో ఉంటే తీసుకోండి మీరు కూడా. నేనైతే తోటలో వంకాయలు తీసుకున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలానే కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు గుత్తి వంకాయల్లో పేస్ట్ మిగిలి ఉంటుంది కదండి, ఆ పేస్ట్ అనేది దీనిలో వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మగ్గాలండి. ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఆ పేస్ట్ని బాగా మిక్స్ చేయాలండి. ఆనియన్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే 2 కప్పులు వాటర్ అనేది వేయాలి. బాగా గ్రేవీ రావాలంటే 2 కప్పులు వాటర్ అనేది ఖచ్చితంగా అయితే పోయాలండి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కో వంకాయ అయితే వేసేసుకుందాము. వంకాయ అనేది బాగా సిమ్లో మగ్గాలండి. సో అలా మగ్గాలంటే పైన ప్లేట్ అనేది పెట్టాలి. దానిపైన 2 మినిట్స్కి ఒకసారి వచ్చి వాటిని రోల్ చేస్తూ ఉండాలి. మాడిపోద్ది వంకాయ అనేది, అలానే వదిలేస్తే. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్గా అనిపించింది కదా, బాగుంది కదా కర్రీ.